మీ హెల్త్‌ని ఎలా అయితే రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటారో, అంతే రెగ్యులర్‌గా మీ ఫినాన్షియల్ హెల్త్‌ని కూడా చెక్ చేసుకోవాలి. సడన్‌గా వచ్చే మనీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తిరిగి పోగొట్టుకునే ఛాన్సెసే ఎక్కువుంటాయి. మనీ అండ్ హ్యాపీనెస్‌కి మధ్య ఉండే రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈ రోజు ఈ వీడియోలో ద రూల్స్ ఆఫ్ వెల్త్ అనే బుక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బుక్ లో వెల్తీగా అవ్వాలంటే కొన్ని రూల్స్ ని రిచర్డ్ టాంప్లన్ మనతో షేర్ చేసుకున్నారు. సో అవి వచ్చేసి ఎలా థింక్ చేయాలి, వెల్తీగా ఎలా అవ్వాలి, ఆ సంపాదించిన మనీని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ బుక్ గురించి మనకు తెలియాలి. లేట్ చేయకుండా ఈ బుక్ సమ్మరీలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు నా ఛానల్లో మాస్టర్ యువర్ ఎమోషన్స్ అండ్ మాస్టర్ యువర్ టైం వీడియోస్ కూడా ఉన్నాయి. అవి తప్పకుండా చూడండి. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థింకింగ్ వెల్తీ. మనలో ఎవరైనా ఐశ్వర్యులు కావచ్చు, కానీ కొంతమందిని మాత్రం అలా కాకుండా ముందు వాళ్ళ మనసే ఆపేస్తుంది. నా పూర్వీకులు, తల్లిదండ్రులు ఆస్తిపరులు కాదు, సో నేను కూడా ఇంతే అని అనుకోకూడదు. మనలో ప్రతి ఒక్కరికి సంపాదనతో బ్రతికే హక్కు సమానంగా ఉంది. అందరిలో రిచ్ గా బ్రతకాలి అన్న కోరిక అయితే ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా నడుచుకోవాలంటే బద్ధకం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే మార్నింగ్ త్వరగా లేవటం, ఎక్కువగా కష్టపడడం, వాళ్ళ వర్క్ మీద డెడికేటెడ్ గా ఉండడం లాంటివి చేస్తారు. నాన్ సెన్స్ బిలీఫ్స్ అంటే అనవసరమైన బిలీఫ్స్ కి కరెక్ట్ బిలీఫ్స్ కి తేడా ఏంటో తెలుసుకోవాలి. నాన్ సెన్స్ బిలీఫ్స్ వచ్చేసి రిచ్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటాం, రిచ్ గా బ్రతికే అర్హత నాకు లేదు అనుకుంటారు, జీవితాంతం ఇలానే పూర్ గా ఉండటం బెటర్. ఇలాంటి ఆలోచనలు వదిలేసి ఇప్పుడు చెప్పబోయే కరెక్ట్ బిలీఫ్స్ ని ఫాలో అవ్వండి. డబ్బుని కోరుకోవటంలో తప్పులేదు. నేను ఏదో రోజు రిచ్ పర్సన్ అవుతాను, దానికి తగ్గట్టుగా వర్క్ అండ్ ప్లాన్ చేయటానికి నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను, ఇలా పాజిటివ్ గా అనుకోవటం స్టార్ట్ చేయాలి. మనీకి సంబంధించి మీరు తీసుకునే ప్రతి మూవ్ లో నెట్ రిటర్న్స్ ని క్యాల్కులేట్ చేసుకోవటం మంచిది. మీ సంపాదన పెరిగే వేస్ ని ఫైండ్ అవుట్ చేయండి. తక్కువ అమౌంట్ అయినా ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయటం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఖాళీగా హౌస్ ఉంటే దాన్ని అలానే వదిలేకుండా తక్కువ రిటర్న్స్ వచ్చినా రెంట్ కి ఇవ్వటం మంచిది. మనీ ప్రశాంతతని ఇస్తుంది, అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది, హ్యాపీనెస్ ని ఇస్తుంది. నేను పాపులర్ అవ్వాలన్నా, హెల్దీగా ఉండాలన్నా ప్రతి దానికి డబ్బే సొల్యూషన్ అనుకుంటే తప్పు. మనీ అండ్ హ్యాపీనెస్ కి మధ్య ఉండే రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. మీ వద్ద డబ్బు ఎక్కువ ఉన్నా, తక్కువగా ఉన్నా అది మీ జీవితంలో పూర్తి ఆనందాన్ని కొనలేదు. గెట్టింగ్ వెల్తీ. ముందుగా చేయాల్సిన పని మీ డబ్బు అసలు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఒక చోట నోట్ చేసుకోండి. గెట్ యువర్ ఫైనాన్స్ అండర్ యువర్ కంట్రోల్. వెల్తీగా కనిపించడానికి జస్ట్ కాస్ట్లీ బట్టలు వేసుకోవటంలో సరిపోదు, దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే కాన్ఫిడెన్స్ అండ్ పవర్ఫుల్ గా ఉండేలా చూసుకోవాలి. మీరు ట్రస్ట్ చేయని వాళ్ళతో ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. యంగ్ ఏజ్ లోనే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ ఏజ్ ని దాటినట్టయితే మీ పిల్లలకి ఫైనాన్షియల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో టీచ్ చేయండి. సేవింగ్స్ చేయటం అనేది మన లైఫ్ లో సాధారణమైన ఆర్ కామన్ విషయంలా ట్రీట్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఎర్నింగ్స్ లో కొంత ఖచ్చితంగా సేవింగ్స్ లో ఉండేలా చూసుకోవాలి. మీరు మిలీనియర్ అవ్వాలంటే అసెట్స్ ని కొనటమే కాదు, వాటిని తిరిగి అమ్మాలి. ఎంతో మంది మిలీనియర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈ రూల్ తో ఎక్కువ మనీని ఎర్న్ చేస్తారు. ఎప్పుడు డీల్స్ అండ్ నెగోషియేషన్ ఎలా చేయాలో నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. డోంట్ ప్రొకాస్టినేట్, మేక్ మనీ డెసిషన్స్ క్విక్లీ. ఒక్కోసారి కొన్ని విషయాల్లో మరీ ఎక్కువగా థింక్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. డూయింగ్ సంథింగ్ బెటర్ దన్ డూయింగ్ నథింగ్. అంటే బ్లైండ్ గా యాక్షన్ తీసుకోవాలి అని కాదు. మనీకి సంబంధించిన డెసిషన్స్ ఎప్పుడు క్విక్ గా, వైజ్ గా అండ్ సెన్సిబుల్ గా తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. డబ్బు వెనక ఎప్పుడు పరిగెట్టకండి. మీ దగ్గర ఉన్న మనీకి డిటాచ్డ్ గా ఉండటం కూడా పవర్ఫుల్ విషయమే. ఇదే పవర్ఫుల్ బిహేవియర్ రిచ్ పీపుల్ లో ఉంటుంది. మనీని ఎలా చూడాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని వల్ల రానున్న రోజుల్లో వాళ్ళ స్టేటస్ ఎలా ఉండబోతుంది అనేది ఇవన్నీ క్లియర్ గా వాళ్ళకి తెలుస్తాయి. వీళ్ళకి ప్యాషన్, అంబిషన్, డిటర్మినేషన్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళలా అవ్వాలంటే ఈ విషయాలు మీలో కూడా ఉండేలా ఫాలో అవ్వాలి. గెట్ ఈవెన్ వెల్దియర్. మీ హెల్త్ ని ఎలా అయితే రెగ్యులర్ గా చెక్ చేసుకుంటారో అంతే రెగ్యులర్ గా మీ ఫినాన్షియల్ హెల్త్ ని కూడా చెక్ చేసుకోవాలి.
క్రెడిట్ కార్డ్ బిల్స్, చెక్స్, ఫ్యూచర్ ఇన్కమ్ వీక్లీ వన్స్ అయినా చెక్ చేసుకోవటం మంచిది. అండ్ ఈ విషయంలో ఖచ్చితంగా మీతో మీరు ట్రూగా అండ్ డిసిప్లైన్ గా ఉండాలి. మనీ మెంటర్స్ అవసరం ఎంత ఉంటుంది? మనీ మెంటర్ లేదా డిఫరెంట్ పీపుల్ నాలెడ్జ్ ని షేర్ చేసుకోవటం వల్ల డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మీకు తెలుస్తాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫినాన్షియల్ గా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ నుండి సజెషన్స్ తీసుకోవటానికి ట్రై చేయండి. డోంట్ ట్రై టు గెట్ రిచ్ క్విక్లీ. త్వరగా ధనవంతులు అవ్వాలన్న కోరిక మీలో యాంగ్జైటీ, డిప్రెషన్, నేను ఏది సాధించలేనన్న డిసప్పాయింట్మెంట్ మీలో పెరిగేలా చేస్తాయి. అంతేకాదు సడన్ గా వచ్చే మనీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తిరిగి పోగొట్టుకునే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. స్టేయింగ్ వెల్దీ. డబ్బు రాగానే చాలా మంది దానిని విలువ లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు. అనవసరమైన వస్తువుల్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. కానీ దాన్ని సరైన విధానంలో ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. షాప్ ఫర్ క్వాలిటీ. అనవసరమైన విషయాలకి డబ్బు ఖర్చు పెట్టకుండా ఓల్డ్ ఏజ్ లో ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలా ఇప్పటి నుండే మనీని కొంత పక్కన పెట్టండి. అదే విధంగా మీ హెల్త్ కోసం, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కోసం కొంత మనీని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఇంకోసారి ఈ వీడియోలో పాయింట్స్ ని రివైజ్ చేసి చూద్దాం. థింక్ వెల్దీ. డబ్బు సంపాదించడానికి అందరూ అర్హులే. సో అనవసరమైన బిలీఫ్స్ ని సెన్సిబుల్ బిలీఫ్స్ తో రీప్లేస్ చేయాలి. గెటింగ్ వెల్దీ. మీరు వాడే ప్రతి రూపాయిని ట్రాక్ చేసి వేస్ట్ చేస్తున్న మనీని స్టాక్స్, రియల్ ఎస్టేట్స్ ఇలా ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. గెటింగ్ మోర్ వెల్దీ. హెల్త్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకున్నట్టే మనీని కూడా రెగ్యులర్ గా ఏం చేస్తున్నారో, ఎలా యూజ్ చేస్తున్నారో, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఇంకాస్త వెల్దీగా అవ్వటానికి మీకు తెలిసిన సక్సెస్ అండ్ రిచ్ పీపుల్ సలహా తీసుకోవటం మంచిది. అలా కుదరని పరిస్థితుల్లో మనీ మెంటర్స్ ని ఫాలో అవటం బెటర్. స్టేయింగ్ వెల్దీ. ఫైనల్ గా మీరు ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి రిచ్ పర్సన్ అయిన తర్వాత ఆ మనీ ఎలా ఉంచాలి అనేది కూడా మీకు తెలియాలి. అనవసరమైన విషయాలకి డబ్బుని వృధా చేయటం వల్ల ఉపయోగం ఉండదు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.